హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ మాధవి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మా పిల్లల కోసం సేమియా సాబ్దానా పాయసం అయితే చేశానండి. అందుకోసం సాబ్దానాలను ముందుగా నీట్గా కడుక్కొని ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసి ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి నెయ్యి అయితే వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మరొక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోకి సేమియాను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ సేమియా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకునే సాబ్దానాలని ఈ గిన్నెలోకి వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను, గిన్నె అడుగంటకుండా. ఇప్పుడు సాబ్దానాలు అయితే ఉడికిపోయాయి. నేనైతే పాలను ముందే కాగబెట్టేసుకున్నాను. ఇప్పుడు పాలను ఇందులోకి పోసేసాను. 2 కప్పుల పాలను అయితే పోసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను. పాలు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మసలు పెట్టుకున్నాను పాలని. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సేమియాని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేశాను. సేమియా ఇలా మెత్తగా అయితే ఉడకొద్దు, కొద్దిగా ఉడికితే సరిపోతుంది సేమియా. ఇప్పుడు షుగర్ అయితే వేస్తున్నాను. ఒకసారి కలిపేసాను. ఇప్పుడు ఇలాచి పొడి వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుంటున్నాను. మళ్ళీ ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇందులో వేసేసాను పాయసంలోకి. పాయసం అయితే రెడీ అయిపోయింది. పాయసము కిందకి దించేసిన తర్వాత ఇలా ఇంకా కొన్ని పాలు ఇలా పైనంగా అయితే పోసేయాలి. అప్పుడు పాయసం గట్టిపడకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.